రీసెంట్ టైమ్ లో వరుస ఫ్లాప్లను ఫేస్ చేయాల్సి వస్తున్న బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సర్ఫీరా తన కెరీర్ లో 150వ సినిమాగా తెరకెక్కగా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేసిన అక్షయ్ కుమార్ కి ఈ సినిమా దిమ్మ తిరిగే రిజల్ట్ ను ఇచ్చింది. ఆల్రెడీ ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆకాశం నీ హద్దురా సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను గ్రాండ్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. కానీ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ ఆల్రెడీ ఒరిజినల్ వర్షన్ ను ఓటీటీలో ఇతర ప్లాట్ఫామ్స్ లో చూసి ఉన్న ఆడియన్స్ ఇప్పుడు రీమేక్ అయినా కానీ సినిమాను థియేటర్స్ లో చూడడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. దాంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ల పరంగా మొదటి వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ ను చూపించలేకపోయింది ఈ సినిమా. తొలి రోజులో 2.55 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్క్ ను సొంతం చేసుకోగా మూడవ రోజుకు వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర కేవలం 5 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్ల మార్క్ ను అందుకొని మొత్తం మీద మొదటి వీకెండ్ లో 12 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్ మాత్రమే ఇండియాలో సొంతం చేసుకుంది. ఒక సూపర్ స్టార్ నటించిన సినిమా, అందున ప్రతిష్టాత్మక 150వ సినిమా అంటున్న సినిమాకు ఇలాంటి రెస్పాన్స్, అది కూడా హిట్ టాక్ తో కూడా కలెక్షన్ల పరంగా జోరు చూపించకపోవడం విచారకరమనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సినిమా తేరుకునే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో హిట్ టాక్ వచ్చిన కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమాతో తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను అక్షయ్ కుమార్ ఇప్పుడు సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.